ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను నిరంతరం వార్తలుగా రాస్తూ ప్రజలకు అటు ప్రభుత్వానికి మధ్య బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించడమే జర్నలిస్టు వృత్తిలో ఉండేవారు చేసే పని. వార్త రాయాలంటే కాళ్ళు నేల మీద ఉండాలి, ఊహల్లో కాదు. ఈ మధ్య కాలంలో జర్నలిస్టు కావడానికి కలం, కెమెరా, సోషల్ మీడియా ఖాతా ఉంటే చాలు అన్న భావన చాలా పెరిగిపోయింది. కానీ జర్నలిజం అంటే కేవలం వార్తలు రాయడం కాదు, వాస్తవాలను వెతికి పట్టుకోవడం. ఈరోజు బాన్సడా పట్టణంలోని గ్రంథాలయంపై ప్రచురించిన ఒక వార్త చూస్తే రాసిన వ్యక్తి గ్రంథాలయాన్ని వెతికాడో లేదో తెలియదు, కానీ వాస్తవాలను మాత్రం వెతకలేదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. బాన్సడాలో గ్రంథాలయం లేదన్నట్టు పాఠకులు, విద్యార్థులు ఇతర పట్టణాలకు వెళ్ళి పుస్తకాలు చదువుకుంటున్నట్టుగా ఆ వార్తా కథనం రచించారు. ఈ వార్త ఏమాత్రం వాస్తవం కాదనేది చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. ఈ వార్త చూసినటువంటి పాఠకులు, గ్రంథాలయానికి ప్రతిరోజు వచ్చేవాళ్ళు కూడా ఒకసారి ఆశ్చర్యపోయి ఉంటారు. అసలు నిజంగానే బాన్సడా పట్టణంలో గ్రంథాలయం లేదా? గ్రంథాలయం కావాలని ప్రజలు, పాఠకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారా? అయినా పాలకులు పట్టించుకోవడం లేదా? ఇదే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం. అసలు వాస్తవం ఏంటంటే, బాన్సడా పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయానికి ఎదురుగా గ్రంథాలయం కొనసాగిన పాత భవనం శిథిలావస్థకు చేరడంతో దాన్ని ఇటీవల కూల్చేశారు. కొత్త భవనం నిర్మించే వరకు ప్రభుత్వమే సమీపంలో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణంలోని ఓ భవనంలో ఈ గ్రంథాలయాన్ని నడుపుతోంది. అంటే భవనం మారింది, గ్రంథాలయం కాదు. ఈ చిన్న తేడా కూడా తెలుసుకోకుండా వార్త రాయడం జర్నలిజమా లేక ఊహాజనిత రచన? అసలు గ్రంథాలయం ఎక్కడ ఉందో ప్రయత్నిస్తే సమాచారం తెలిసేది, కానీ ఆ శ్రమ ఎందుకు? వాస్తవాల కంటే వైరల్ కావాలనే తొందర ఎక్కువైతే ఇలాంటి వార్తలు పుడతాయి. ప్రజలు జర్నలిస్టులను నమ్ముతారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కలం పట్టిన ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. వాస్తవాలను నిర్ధారించకుండా రాసిన వార్తలు కేవలం అవగాహన లోపాన్నే కాదు, వృత్తి పట్ల బాధ్యత లేకపోవడాన్ని కూడా బయట పెడుతుంది. విమర్శలు చేయండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, కొత్త గ్రంథాలయ భవన నిర్మాణం ఎందుకు ఆలస్యమవుతుందో నిలదీయండి. కానీ ఉన్న గ్రంథాలయాన్ని లేదని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం జర్నలిజం కాదు. జర్నలిజంలో ఒక పాత సూత్రం ఉంది: ముందు నిజాలు సేకరించు, తర్వాత వార్త రాయి. ఇప్పుడు కొందరు మాత్రం ముందు వార్త రాసేయి, తర్వాత నిజాలు వెతుకునే కొత్త సూత్రాన్ని కనిపెట్టినట్టున్నారు.